హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీకు ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒకరోజు ఒక తండ్రి కూతురు షాపింగ్కి వెళ్తారు. షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముత్యాల హారం ఆ అమ్మాయికి నచ్చుతుంది. ఆ అమ్మాయి అది కొనివ్వమని వాళ్ళ డాడీని అడుగుతుంది. ఆ ముత్యాలు ఒరిజినల్ ముత్యాలు కాదు, డూప్లికేట్ ముత్యాలు. సరే, ఆ అమ్మాయి చాలా ఇష్టంగా అడుగుతుంది అనేసి వాళ్ళ ఫాదర్ ముత్యాల హారం తనకి కొనిస్తారు. నెక్స్ట్ డే వాళ్ళ డాడీ వచ్చి, నిన్న కొనిచ్చిన ముత్యాల హారం నాకు ఇవ్వమ్మా అని అడుగుతారు. ఆ అమ్మాయి ఆ ముత్యాల హారాన్ని చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి తను, నో డాడీ నేను ఇవ్వలేను, అది నాకు చాలా ఇష్టపడి కొన్నాను నేను అని చెప్తుంది. అలానే వాళ్ళ డాడీ ప్రతిరోజు వచ్చి ఆ ముత్యాల హారం ఇవ్వమ్మా అని అడుగుతూ ఉంటారు. ఆ అమ్మాయి మాత్రం ఇవ్వడానికి ఇష్టపడదు. సరే, ఒకరోజు ఓకే డాడీ ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నారు కదా ఇవ్వమని, సరే ఇద్దాంలే, ఏముంది ముత్యాల హారమే కదా అనుకొని వెళ్ళి వాళ్ళ డాడీకి ఆ ముత్యాల హారం ఇస్తుంది. అది ఇవ్వగానే వాళ్ళ డాడీ ఒరిజినల్ ముత్యాల హారం తీసి తనకిస్తారు. ఇది ఎప్పుడు కొన్నారు డాడీ అంటే, నువ్వు ఆ షాప్లో చూసి ఈ డూప్లికేట్ ముత్యాల హారంని ఇష్టపడినప్పుడే నేను నెక్స్ట్ డేనే నేను కొన్నానమ్మా, అందుకే నేను వచ్చి ఆ ముత్యాల హారం నీ దగ్గర ఉన్నది ఇవ్వు అని నేను అడిగేవాడిని అని చెప్తారు. అప్పుడు ఆ అమ్మాయి అనుకుంటుంది, అయ్యో డాడీ అడిగినప్పుడే ఇది ఇచ్చేసి ఉంటే ఈ ఒరిజినల్ ముత్యాల హారం నాకు ఎప్పుడో వచ్చేది కదా అని. మనం కూడా మన జీవితంలో విలువలేని వాటిని మన దగ్గర పెట్టుకొని దేవుడిచ్చే విలువైన శ్రేష్టమైన ఆశీర్వాదాలని వదులుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుడు మనకి ఏ విషయంలో అయితే ఇది విలువైంది కాదు, ఇది వదిలే అని చెప్తున్నాడో అది మనం విడిచిపెట్టినట్లయితే దేవుడు మన కోసం సిద్ధపరిచిన శ్రేష్టమైన కానుకలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి విలువలేని వాటిని వదిలేసి దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదాలని స్వతంత్రించుకుందాం.